అస్సలాముఅలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభువు లాహ్ మనందరిపై కూడా శుభాలను శాంతిని కురిపించడం కాక మీతో 2 నిమిషాల కార్యక్రమంలో ఖురాన్ యొక్క ప్రవచనం. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి వాక్యాన్ని నేను తెలియజెప్తాను. మానవ ప్రాణం యొక్క విలువ ఎంతైంది, ఎంత దైవం వద్ద దానికి ఎంత స్థానం ఉన్నది, ఈ విషయానికి సంబంధించి 5వ అధ్యాయము 32వ వాక్యంలో తెలియజేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, మన్ కతల నఫ్సం బిగైరి నఫ్సిం ఔ ఫసాదన్ ఫిల్ అర్జ్ ఫక అన్నమ కతల నాస జమీఆ అంటాడు. అంటే ఒక్క మానవుణ్ణి చంపినవాడు సమస్త మానవులను చంపినంత పాపాన్ని మూటగట్టుకుంటాడు. ఒక మానవుణ్ణి చంపడానికి కారణాలు ఒక 3 చెప్పాడు. ఇక్కడ 2 చెప్పడం జరిగింది, ఇంకొకటి మరి ఏదైనా కారణం అన్నాడు. మొట్టమొదటి ఏంటంటే, హత్యకు బదులుగా అతను ఒక వ్యక్తి ఎవరినైనా హత్య చేశాడు, గవర్నమెంట్ పట్టుకుంటుంది, అతనికి ఆ శిక్ష విధిస్తుంది. తప్పనిసరిగా కావాలి. లా అండ్ ఆర్డర్ ఒక మెయింటైన్ చేయాలి అంటే తప్పు చేసినటువంటి వ్యక్తి, హత్యలు చేసినటువంటి వ్యక్తికి తప్పనిసరిగా ఆ శిక్ష పడాలి. ఏమండి, ఒకటి. కల్లోలాన్ని వ్యాపింపజేసినందుకు కొంతమంది ఉంటారు, మతాల మధ్య చిచ్చులు పెడుతుంటారు, కొద్దిపాటి అధికారం కోసము మారణకాండ చేస్తూ ఉంటారు, మత కల్లోహాలు రేకెత్తిస్తూ ఉంటారు. వీరికి వీరి పట్ల వారికి ద్వేషాన్ని నూరిపోస్తూ ఉంటారు. మీడియాని తమ చెప్పు చేతుల్లో పెట్టుకుని మీడియా ద్వారా పలానా వారంటే గిట్టని విధంగా రకరకాలైనటువంటి కథనాలు ప్రసారం చేసి మనసులో ఒక విద్వేషాన్ని, ఒక అసహ్యతను పుట్టిస్తారు. ఏమండి, తద్వారా ఏం జరుగుతుంది? ప్రజలు అతనంటే ఇతనికి విద్వేషం, ఇతనంటే అతనికి విద్వేషము, కొట్టుకోవడాలు, మత కలహాలు, రకరకాలు. ఇదంతా ఎందుకు? కొద్దిపాటి ప్రాపంచికమైనటువంటి అధికారం కోసము. సరే, ఇటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు హత్యకు బదులు మరి ఏదైనా కారణం, ఏ కారణం అవ్వచ్చు? ఏ కారణం అంటే, యుద్ధంలో సహజంగా జరుగుతుంటుంది, మరణాలు జరుగుతాయి. యుద్ధం కాకుండా అదేవిధంగా ఒక ప్రభుత్వంలో గూఢచార్యాన్ని చేసి ప్రభుత్వపు రహస్యాలు మరొకరికి చేరవేయడం, ఇటువంటి కొన్ని ఉంటాయి. ఏమండి, ఇటువంటివి కాకుండా అకారణంగా ఒక మనిషి ప్రాణాన్ని తీసేస్తే, మనిషి ప్రాణమే కాదు, ఏ ప్రాణమైనా అకారణంగా, కారణం అనేది ఒక జస్ట్ రీజన్ లేనప్పుడు, జస్ట్ రీజన్ లేకుండా ఒక కారణం, ఏ కారణం కాకుండా అకారణంగా ఒక మనిషిని చంపేస్తే సర్వమానవాలను చంపినట్లే, ఒక్క ప్రాణాన్ని కాపాడితే మానవ జాతి ప్రాణాలను కాపాడినట్లే అని చెప్పేసి